హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజైతే మన వీడియోలో హనుమత్ జయంతి స్పెషల్గా అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే బెల్లం అప్పాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బెల్లం అప్పాలు బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అలానే ఇవి 4-5 రోజులు స్టోర్ చేసుకొనైనా తినేయచ్చు. అలానే వీటిని నైవేద్యంగానే కాకుండా ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం లేట్ చేయకుండా ఈ బెల్లం అప్పాలను ఎలా తయారు చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్లం అప్పాల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని అందులోకి 1/4 కప్పు తురిమిన బెల్లం కానీ లేదంటే ఇలా దంచిన బెల్లం కానీ వేసేసుకోవచ్చండి. ఇలా దంచిన బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలండి. ఇలా బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ బెల్లం నీళ్ళని కొంచెం మరిగించుకుంటే సరిపోతుందండి. మరి పాకం అనేది ఏమి రానవసరం లేదు. ఈ విధంగా బెల్లం వాటర్ బాగా మరిగితే సరిపోతుంది. బెల్లం వాటర్ అంతా ఇలా మరిగినప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ యాలకుల పొడిని ఇలా గరిటెతో ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మళ్ళీ అదే గిన్నెని పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఏ కప్పుతోనైతే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని ఈ బెల్లం నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గోధుమ పిండి వేసుకుంటే మనకి గోధుమ పిండి అనేది తొందరగా కలిసిపోతుందండి. గోధుమ పిండి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసేసుకున్నాక ఇప్పుడు బొంబాయి రవ్వ గోధుమ పిండి అంతా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా ఎక్కడా ఉండలనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చూడండి, ఈ విధంగా గరిటెతోనే కలుపుకోవాలి. ఇది కొంచెం పల్చగా ఉన్నా సరే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. చూడండి, ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేస్తూ ఎక్కడా ఉండనేది లేకుండా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ పిండి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక చూడండి, పిండి అనేది సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి పిండి అనేది గిన్నెకి అంటుకోకుండా చాలా తొందరగా వచ్చేసేస్తుందండి. అలానే నెయ్యి వేసుకోవటం వల్ల మనకి అప్పాలు అనేవి మంచి టేస్ట్ కూడా వస్తాయి. నెయ్యి కూడా ఇలా పిండిలో కలిసి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని అంతా దగ్గరగా చేసేసుకుని అలానే గరిటెకున్న పిండిని కూడా ఈ విధంగా మరొక గరిటెతో తీసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెకి చుట్టూ ఉన్న పిండి అంతా ఇలా దగ్గరగా తీసేసుకొని ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి మీద మూత తీసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. పిండి అనేది బాగా చల్లారిపోయిందండి. అలానే పిండి కూడా కొంచెం దగ్గరగా అయింది కదా. ఇలా ముద్దగా ఉంటే మనకి ఉండలు చేసేటప్పుడు కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా కరెక్ట్ కొలతలతో చేస్తే పిండి కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, పిండి అనేది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం అప్పాలను ఎలా చేయాలో చూద్దాము. ఒక పాలిథిన్ కవర్ కానీ పాల కవర్ కానీ లేదంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఆయిల్ ప్యాకెట్కి కొద్దిగా నూనె రాసుకొని చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో నిదానంగా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకు కావాల్సినంత సైజులో ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలానే మొత్తం అప్పాలని చేసుకోవాలండి. నేనైతే చిన్న చిన్న అప్పాలని చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు అయినా చేసేసుకోవచ్చు. ఇలా ఉంటే మనకి ఈజీగా అప్పాలు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా లైట్గా చేత్తో అంటేనే స్ప్రెడ్ అయిపోతున్నాయి కదండి. కొంతమందికి పిండి అనేది కరెక్ట్గా కుదరదండి. అలా కుదరకుండా ఉంటే అప్పాలు అనేవి విరిగిపోతాయి. చూడండి, అప్పాలు కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు. ఇలా రెడీ చేసిన అప్పాలను నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నిదానంగా ఒక్కొక్క అప్పాలని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే మనం గరిటెతో తిప్పకూడదండి. వేసిన వెంటనే తిప్పేసేస్తే మనకి అప్పాలు అనేవి విరిగిపోతాయి. ఇలా అప్పం వేసిన వెంటనే ఇలా లైట్గా ఆయిల్ని పైకంటూ ఉంటే మనకి ఈజీగా పైకి తేలుతుంది. అప్పుడు ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకోవాలి. ఒకవైపు తిప్పిన తర్వాత రెండో వైపు కూడా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత పైన మరొక గరిటె పెట్టి లైట్గా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ప్రెస్ చేసేసుకున్నాక మరొక ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఇలానే మిగతా అప్పాలను కూడా చేసుకోవాలండి. చక్కగా పొంగుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూడండి అప్పాలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా కరెక్ట్ కొలతలతో చేశారంటే మీరు కూడా ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. ఇలానే మిగతా అప్పాలన్నింటినీ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి. అంతేనండి, ఈ హనుమత్ జయంతికి చాలా స్పెషల్గా చేసుకునే బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి. అలానే ఈ బెల్లం అప్పాలను నైవేద్యంగానే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఈ బెల్లం అప్పాల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.